హలో ఆల్, వెల్కమ్ టు వెనెలా సూపర్ టాక్స్. నేను మీ రజిత. ఈరోజు మీకు 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూపించబోతున్నానండి. ఇదైతే మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా చాలా దగ్గరగా ఉండే హౌస్ అండి. అలాగే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా. బస్ స్టాప్ అయితే వెరీ నియర్ అండి. అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ప్రైస్ రేంజ్ ఏంటి, ఎక్కడుంది, ఏంటి కూడా మీకు అన్నీ ఇస్తానండి. ఇదైతే మనకి G+1 హౌస్ అండి. మనకి ఇక్కడ 2 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయండి. 220 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి మనకి ఈ హౌసెస్ అయితే. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ 100 మీటర్స్ దూరంలోనే ఉన్నాయండి. మీకు ఇక్కడైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, చూసారా? అక్కడ వెహికల్ వెళ్తాను చూసారా, అదే అండి మెయిన్ రోడ్ మనకి ఇక్కడ. స్కూల్స్కి, కాలేజెస్కి, అన్ని ప్లేసెస్కి కూడా ఇదైతే చాలా దగ్గరగా ఉంటుంది. బస్ స్టాప్ అయితే జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఉందండి. ఈ హౌసెస్ మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉన్నాయండి. నంది హిల్స్కి దగ్గరగా ఉన్న ప్రశాంత్ హిల్స్ కాలనీలో ఉన్నాయండి మనకి. నంది హిల్స్ బస్ స్టాండ్కి చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. ఈ హౌసెస్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఓన్లీ ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనమైతే ర్యాంప్ నుంచి లోపలికి వెళ్తున్నామండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్తోనే ఇచ్చారు. మనకి ఇక్కడ మార్బుల్ పాలిష్ చేశారండి, సో అందుకని అదంతా వైట్గా కనబడుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇల్లు మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగే ఇచ్చారండి. ఓన్లీ లోపల ఫ్లోరింగ్ మాత్రమే మార్బుల్ ఇచ్చారు. బయట పార్కింగ్ కానీ, స్టెప్స్ కానీ, అలాగే గేట్ దగ్గర ఉండే పిల్లర్తో సహా మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగే ఇచ్చారండి. మొత్తం కూడా గ్రానైట్తోనే వేశారు. ఇదైతే మనకి పార్కింగ్ కూడా మొత్తం కూడా గ్రానైటే ఇచ్చారండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ 3 కార్స్ వెరీ సఫిషియెంట్గా పడతాయి అన్నమాట. అలాగే ఈ ఏరియాలో మనకి రెంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి 10,000 to 12,000 వరకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇస్తున్నారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 55,000 to 60,000 వరకు అయితే రేట్ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అండి. పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే బోర్ అయితే మనకి 600 ఫీట్స్ వేశారండి. 600 ఫీట్లో కూడా సఫిషియంట్ అంటే ఫుల్ వాటర్ ఉన్నాయండి. ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే పక్కన మనకి ఇదైతే మనకి వాటర్ స్టోరేజ్కి ఇచ్చిన సంప్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అయితే రెంటెడ్ పోర్షనేనండి. ఇక్కడ మనకి సైడ్ బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగే ఇచ్చారు. మనకి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారండి దానికి కూడాను. అలాగే స్టెప్స్ కింద మనకి ఒకటి వాష్ ఏరియా ఇచ్చారండి. బాత్రూమ్స్ అయితే ఇవ్వలేదు. యాజ్ పర్ వాస్తు బాత్రూమ్స్ ఇవ్వకూడదట, సో వీళ్ళైతే ఇవ్వలేదండి. ప్రజెంట్ మనమైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ 3 కార్స్ అయితే సఫిషియెంట్గా పడతాయని చెప్పాను కదా. దాంతోపాటు వెహికల్స్ కూడా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఆల్మోస్ట్ మనకి 5 to 6 వెహికల్స్ పట్టేంత ప్లేస్ వచ్చింది మనకి. ఇప్పుడు మనమైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్లోకి వెళ్ళిపోదామండి. ఈ పోర్షన్కి కూడా మెయిన్ డోర్ అంతా కూడా టేక్వుడ్తోనే ఇచ్చారండి. 2 సైడ్ విండో కూడా మనకు వచ్చింది దీంట్లో. అలాగే ఈ పోర్షన్లో అన్ని రూమ్స్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చాయండి. బికాజ్ ఆఫ్ ప్లేస్ చాలా పెద్దది కదా, 220 స్క్వేర్ యార్డ్స్ కదా. అయితే హాల్ కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఈ ఎల్ షేప్ హాల్ ఇచ్చారండి. ఎల్ షేప్ హాల్ ఇచ్చారు, చాలా పెద్దగా వచ్చాయండి. ఈ ఎల్ షేప్ హాల్లోనే మనకి దేవుడి గది, కిచెన్, అలాగే డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి. డైనింగ్ ఏరియా మనకి చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. అలాగే మనకి బయటికి వెళ్ళడానికి కూడా మనకి అక్కడే ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకి. అలాగే మనకి డైనింగ్ ఏరియాలో మనకి ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. అక్కడే ఉన్న మన షెల్ఫ్స్ అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే మనకి అక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. పక్కనే మనకైతే వాష్ బేసిన్కి అయితే ఒక ప్లేస్ ఇచ్చారు మనకి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అండి. మీరు ఇక్కడ చూస్తుందంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్. అలాగే కిచెన్కి అటాచ్ అయిన ప్లేస్ని కూడా మీరు ఇదంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు మనకి ఇక్కడ కిచెన్ అయితే మాత్రం ఓపెన్ కిచెనే ఇచ్చారండి. మీరు చుట్టుపక్కల చూస్తున్నదంతా కూడా కిచెన్లో ఉండే షెల్ఫ్స్, ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. అలాగే సింక్ కూడా మనకైతే స్టీల్ సింక్ ఇచ్చారండి. ఇక్కడ మీరు ఒకసారి ఓవరాల్గా కిచెన్ వ్యూ అయితే ఇదండి మనకి. మనం ఇప్పుడైతే హాల్లో ఉన్నామండి. హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్స్ అన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు హాల్ అయితే చాలా పెద్దదని చెప్పాను కదండి. చాలా అంటే చాలా పెద్దదండి. డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ కింద రెంటెడ్ పోర్షన్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇచ్చారు. మధ్యలో మీరు చూస్తున్నది అయితే మాత్రం టీవీ యూనిట్, అలాగే కామన్ టాయిలెట్ ఇచ్చారండి మనకి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అలాగే హాల్కి కనెక్ట్ అయ్యేలాగా ఒకటైతే కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తుంది అయితే కామన్ టాయిలెటేనండి. ఆపోజిట్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాలండి. నార్మల్గా ఉండే సైజెస్ కంటే రెగ్యులర్ కంటే కూడా చాలా పెద్ద ప్లేస్ అని చెప్పాలి ఇది.
మనం 6x6 బెడ్ వేసిన తర్వాత కూడా అటు ఇటు మనకి ఆల్మోస్ట్ 4 to 5 ఫీట్ వరకు ప్లేస్ వచ్చేంత పెద్ద ప్లేస్ అండి. మనకి వెంటిలేషన్కి ఈ ఇంట్లో మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి చోట విండోస్ అయితే 2 విండోస్ ఇచ్చారండి. హాల్కి కూడా ఆల్మోస్ట్ 2 విండోస్ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో కూడా విండో ఇచ్చారు మనకి, మీరైతే చూసారు కదా. మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అలాగే పైన ఫాల్ సీలింగ్ కూడా మీరు ఒకసారి డిజైన్ చూడొచ్చండి. కింద మనకి రెంటెడ్ పోర్షన్లో బెడ్రూమ్లో, హాల్లో, డైనింగ్ హాల్లో, అలాగే మనకి 2 బెడ్రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడైతే మన మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మీకు హాల్ వ్యూ అంటే పక్కనే ఉండే వాష్రూమ్ ఎలా కనిపిస్తోంది, పక్కన ఉండే మీకు రూమ్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా కనిపించేలాగా అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అలాగే మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండే డోర్స్ అవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్గానే ఇచ్చారండి. అలాగే విండోస్కి చెప్పాను కదండి, వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీరు చూస్తుంది అయితే ఫాల్ సీలింగ్ అండి. రెంటెడ్ పోర్షన్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అయితే ఇదండి. చూస్తున్నారు కదండి, బయట హాల్కి వ్యూ అండి. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మనకి కనిపిస్తున్న వ్యూ అండి. ఎల్ షేప్ హాల్లో మనకి ఎల్ షేప్ సోఫా వేసుకోవడానికి చాలా ప్లేస్ అయితే సఫిషియెంట్గానే ఇచ్చారండి మనకి. ఇప్పుడైతే మనం కింద నుంచి ఒకసారి చుట్టుపక్కల ఒకసారి లుక్ వేసి అలాగే పైకి వెళ్ళిపోదామండి. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు స్టెప్స్కి మొత్తం టోటల్గా ఫ్లోరింగ్కి, బయట ఉండే ఫ్లోరింగ్ మొత్తం మనకి అన్నిటికీ కూడా గ్రానైటే ఇచ్చారండి ఇక్కడ. ఇది చాలా డెవలప్డ్ కాలనీ అండి. డ్రైనేజ్ ఉంది, మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్స్ అన్నిటికీ కూడా రోడ్స్ అయితే శాంక్షన్ అయిపోయి ఉన్నాయండి. కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నట్టున్నాయి. అవి గవర్నమెంట్ వర్క్స్ కదండి మేబీ. అలాగే మీరు చూస్తుందైతే బయట ఓవరాల్ వ్యూ మీకైతే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆపోజిట్లో అయితే మనకు ఒకటి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇదైతే మనకి 3 బెడ్రూమ్ పోర్షన్ అండి. ఈ 3 బెడ్రూమ్ పోర్షన్లో ప్రతి రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చిందండి. 220 స్క్వేర్ యార్డ్స్ కదండి. సో అన్ని రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి మనకి. అలాగే హాల్స్ కూడా 2 హాల్స్ అండి. మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూస్తే మీకు డిఫరెన్షియేట్ కనబడుతుంది చూడండి. మీకు ఒక హాల్ సపరేట్ వచ్చింది, ఇంకొక హాల్ సపరేట్ వచ్చింది. అలాగే హౌస్ మనకి హాల్లో కూడా మనకి ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. ఒకటేమో డైనింగ్కి కనెక్ట్ అయ్యే హాల్ వచ్చింది, ఇంకొకటి సపరేట్ చేసుకోవడానికి అయితే వచ్చిందండి. అలాగే మనకి మెయిన్ డోర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే సైడ్కి కూడా, నార్త్ సైడ్కి కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎల్ షేప్ హాల్ చూస్తున్నారు కదండి. అలాగే మనకి ఎల్ షేప్ హాల్లో నుంచే మనకి దేవుడి గది పక్కనే కిచెన్ కూడా ఇచ్చారండి. అలాగే సైడ్కి ఇచ్చిన డోర్లో నుంచి మనకైతే బాల్కనీ ఇచ్చారు. ఇదైతే మనకి డైనింగ్ ప్లేస్ ఇచ్చారండి. హాల్ వ్యూ అంతా కూడా మీరు ఒక్కసారి అయితే ఓవరాల్గా లుక్ చేయొచ్చండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తుందైతే డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ ప్లేస్ అండి. అక్కడ పక్కన అయితే ఇంకా మనకి వాష్ బేసిన్ అయితే ఫిట్ చేయలేదు. మనకి షెల్ఫ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ కింది దానికంటే కూడా పైన కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ ఇది కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా వచ్చాయండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు అందరు కూడా వుడ్ వర్కే చేపిస్తారు కాబట్టి షెల్ఫ్స్ని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేసే పని కూడా అయితే ఇక్కడ ఏం లేదండి. ఇదంతా మీరు కిచెన్ వ్యూ చూస్తున్నారండి. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 2 crores రూపీస్ చెప్తున్నారండి. 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు ఈ హౌస్కి. 220 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 55,000 to 65,000 నడుస్తోందండి. ఇప్పుడు మనం కిచెన్లో నుంచి అయితే వ్యూ చూస్తున్నామండి. కిచెన్కి అలాగే మనకి డైనింగ్ ప్లేస్కి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్ మనకి వాష్ ఏరియా కింద యూజ్ చేశారండి. మనకు ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. ఈ ప్లేస్లో మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, అలాగే మనకి యూటిలిటీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం హాల్లో నుంచి 3 బెడ్రూమ్ పోర్షన్ అని చెప్పాను కదండి. దాంట్లో వన్ ఆఫ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే ఇవ్వలేదండి. అయితే షెల్ఫ్స్ అవన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించినా కూడా దేన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా అయితే ఇచ్చారండి. ఇదైతే ఫాల్ సీలింగ్ అండి. ప్రతి రూమ్లో ఈవెన్ కిచెన్తో సహా మనకైతే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడైతే మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి చూస్తున్నాము. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాక చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మిడిల్లో మనకైతే కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదైతే చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది కూడా మనకి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే నార్మల్ సైజెస్ కంటే చాలా పెద్ద రూమ్ అండి. ఇదైతే మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుందండి. స్పేస్ అనేది మీకు వీడియో తీసినప్పుడు ఆ ప్లేస్ ఒకసారి మీరు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకైతే 2 సైడ్ అయితే విండోస్ ఇచ్చారండి మనకి. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ టైల్స్ కూడా చాలా యూనిక్గా నీట్గా ఉన్నాయండి.
ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. చాలా నీట్గా ఇచ్చారు, వర్క్ అయితే చాలా నీట్గా చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయట వరకు ఎలా వ్యూ ఉంటుంది, ప్లేస్ ఎంత వస్తుంది ఏంటి కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే నేనైతే చూపించడానికి ట్రై చేశాను. అలాగే పక్కనే ఉన్న ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనం వెళ్ళిపోదామండి. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో మనకైతే టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ఉండే గ్యాప్లో టీవీ యూనిట్ని సెట్ చేశారు. ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనకైతే చూస్తున్నాం కదండి, వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి పోర్షన్లో కూడా మనకైతే విండోస్కి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఇచ్చారండి. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. మీరు ఇక్కడ హాల్ వ్యూ మొత్తం, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్ వ్యూ మొత్తం కూడా మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లేస్లో నుంచి, అలాగే హాల్లో వన్ సైడ్ ప్లేస్ నుంచి కూడా మీకు ఇదంతా వ్యూ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే హౌస్కి బాల్కనీ ప్లేసెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, చాలా స్పేషియస్గా వచ్చిందండి మనకి ఇక్కడ. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి సైడ్కి అయితే మనకి నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు కదా, దాంట్లో నుంచి అయితే మీకు బాల్కనీ వ్యూ చూపిస్తున్నానండి. అలాగే మనకి ఈ బాల్కనీ వ్యూలో అయితే మనకి ఒకటి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తుందైతే సైడ్ బాల్కనీ ప్లేస్లో నుంచి మనం ఒకసారి బయటకు ఉండే వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. అలాగే మనం ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంది ఏంటి కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తానండి. పైన స్టెప్స్ పైన ప్లేస్ అంతా కూడా మనకి స్లాబ్తోనే కవర్ చేశారండి. ఈ డిజైన్ అంతా కూడా స్లాబ్ ఏరియాలోనే సెట్ చేశారు. టెర్రస్ పైన వాటర్ లీకేజ్ లేకుండా ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఏమైనా ఉంటే పెండింగ్ ఉన్నాయేమో. అలాగే మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా ఫుల్లీ హౌజెస్తో ఉన్నాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి. అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. చాలా మంచి లొకేషన్ అవుతుందండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట మెయిన్ రోడ్కి కానీ, అలాగే మనకి బస్ స్టాండ్కి కూడా.